టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ నేతలు నేరం చేయకపోయినా చేసినట్లు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎంత పెద్ద నేరం చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారని ఎద్దేవా చేశారు. వెంటనే వైసీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని రాజీనామా చేయమని డిమాండ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల మీద, కొందరి నాయకుల మీద అక్రమంగా, అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అప్రజాస్వామికమైనది కూడా. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన తెలియజేసేటటువంటి ప్రక్రియను మేము ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఒక కృత్రిమమైన సమస్యను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే లడ్డూలో కల్తీ గెలిచిందని. ఆధారాలు లేవు, నిరూపణలు లేవు, గాలి పోగేసి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదము లడ్డూలో పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె కలిసిందని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటం ప్రారంభించారు. అది చివరికి అనేకమైనటువంటి దుష్ఫలితాలకు తావు తీస్తున్నటువంటి అంశం మీ అందరూ చూస్తున్నారు. దీనిలో భాగంగానే బీఆర్ నాయుడు గారు, ఆయన పెద్ద భక్తుడేం కాదు, ఓ TV5 అధినేత. TV5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు మీరు చూశారు కదా ఈ మధ్యకాలంలో అన్ని టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ. ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు, ఇదేమో మార్ఫింగ్ అన్నాడు, తర్వాత ఏమో దీనిలో ఏముంది, తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేయటంలా దాన్నే బట్టి కూర్చున్నాడు. సరే, ఆ బీఆర్ నాయుడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయించవచ్చు కదా, రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఆయనకున్నంత పదవంటే ఆశ, డబ్బంటే ఆశ, భయమేమీ లేదు భగవంతుడు అంటే. భగవంతుడి గురించి ఎన్ని అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న తిరుమలలో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నటువంటి బీఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు, ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసినా జైలుకి పంపరు, పోలీస్ స్టేషన్లో బెయిలించి పంపించేస్తారు. ఒక ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే స్టేషన్ బెయిలించి పంపించారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా, నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ బెయిల్ ఇవ్వకోకుండా చిన్న సెక్షన్లు పెట్టైనా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్ళి సెంట్రల్ జైలుకో మరొక జైలుకో పంపిస్తారు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలి.
ఒకవేళ బీఆర్ నాయుడు చేయకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా బీఆర్ నాయుడికి వార్నింగ్ ఇచ్చి చేయించవలసిన బాధ్యత ఉన్నది. ఇది మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే, ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి వేధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ కేసుల్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగానే దాన్ని పురస్కరించుకుని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసేటటువంటి ప్రక్రియను ప్రారంభించాం. దానిలో భాగంగానే గుంటూరులో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ కూడా, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే డిమాండ్ చేస్తూ ఆ కేసులు ఎత్తివేయాలని ఇవాళ నిరసన తెలియజేయడం జరుగుతుంది.